లేడు అంటే గురుగారు షాక్ అయ్యారు. అదేంటి అంత చిన్న అబ్బాయి, నాకంటే చాలా చిన్న యంగ్, ఆయన 78 years గురుగారు. గురుగారు ఎప్పుడు కూడా గురించి మన అందరం కూడా హెల్తీగా ఉండాలని చెప్తా ఉంటారు. కాబట్టి ఆయన బర్త్డే సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా ఆయన పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఆయన మన సంస్థకు అడ్వైజరు. వారి గట్టిగా క్లాప్స్ తోటి వారిని మనం అభినందించి వారికి వెల్కమ్ చెప్పాలి ప్లీజ్. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ప్రపంచ పర్యావరణ సంస్థ ఈరోజు ఇంత పెద్ద ఉద్యమం చేస్తుందంటే, ఈరోజు రేపు మేడారంలో పెద్ద కార్యక్రమం, కలెక్టర్ని, ఎస్పీని, మినిస్టర్ని ఇన్వైట్ చేస్తుందంటే దాని మొత్తానికి మా అన్న సాయిగిరి గారు, ఆయన ఈరోజు నాకు తెలిసినంత వరకు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రతి మనిషి హృదయంలో ఈ గాలి ద్వారా ఆయన మనల్ని పలకరిస్తా అని నేను నమ్ముతున్నాను. రేపు మేడారంలో జరిగేటువంటి కార్యక్రమం మంత్రులు, కలెక్టర్లు, చాలామంది విఐపీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయన నేను అడగక ముందే ప్రపంచ పర్యావరణ సంస్థకి ఒక ఆఫీస్ ఉండాలి, అది స్కూల్లోనే పెట్టాలని చెప్పి జితేందర్ అన్న, సాయిగిరి అన్న డిసైడ్ చేసి ఈరోజు ప్రపంచ పర్యావరణ సంస్థ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసి మన స్కూలే, ఆ క్యాబిన్లోనే నేను ఎప్పుడు కూడా వచ్చినప్పుడు కూర్చుంటాను. కాబట్టి ఈ సందర్భంగా సాయిగిరి అన్నకి ముందుగా మీ అందరి తరపున కూడా వారికి నేను సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రపంచ పర్యావరణ సంస్థ మొట్టమొదట రిజిస్ట్రేషన్ అప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాజేష్ అన్నయ్య ఇక్కడ సాయిగిరి అన్నప్పుడు కూడా చాలా సందర్భంలో ఆయన లాస్ట్ ప్రోగ్రాం కూడా నాతో పాటు మన తమ్ముడు రాజేష్ ఉన్నాడు అక్కడ మన ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఎంఎస్ఎంఈలో ప్రోగ్రామ్ కూడా. ఈరోజు రాజేష్ జనరల్ సెక్రటరీ, ఫౌండర్ జనరల్ సెక్రటరీ, ఆయన బర్త్డే, ఆయన కూడా మీతో పాటు ఇన్వాల్వ్ అవ్వాల్సింది, ఆయన కూడా కూర్చోవాల్సింది కోరుతా ఉన్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం, ఈ మేడారం ప్రోగ్రామ్స్ ప్రపంచ పర్యావరణ సంస్థ మేడారం ప్రోగ్రాం మొత్తం కూడా ఇన్ఛార్జి సుమేర్ ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తాడు కదా. గట్టిగా అనండి. గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. దాంతోపాటు థ్యాంక్ యూ మా. దాంతోపాటు ఈరోజు మన ప్రపంచ పర్యావరణ సంస్థ ఇంటర్నేషనల్ అడ్వైజర్, మా గురువుకే గురువు, మా అందరికీ విశ్వగురువు అయిన ప్రకాష్ సార్ గారికి, మా మాస్టర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు వారి ఇక్కడికి విచ్చేసినందుకు వారు ఇంకా అడ్వైజ్లు ఇవ్వాలి. ప్రపంచ పర్యావరణ సంస్థను ఒక మంచి ప్రపంచ స్థాయి సంస్థగా పెట్టాలని సాయిగిరి అన్న ఎలానైతే కలలు కన్నారో, అదే స్థాయిలో సాయిగిరి అన్నలాగా మాకు ప్రకాష్ సార్ గారు మీరు అడ్వైజ్లు ఇస్తూ ఉండాలి. మేము ఈ అడ్వైజ్లతో ముందుకెళ్తామని తెలియజేస్తూ, వీరితో పాటు రాజేష్ అన్న మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ జనరల్ సెక్రటరీ, మన అన్నగారు ఫౌండర్ ప్రెసిడెంట్, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయితే మన రాజేష్ అన్నగారు మన డబ్ల్యూఈఓకి ఫౌండెడ్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు, బాధ్యతలు చేపట్టారు, మొత్తం నిర్వహించి ఇప్పుడు వేరే వాళ్ళకి అప్పగించారు. ఆయన యొక్క భద్రన్న గారు కానీ రాజేష్ అన్న గారు వాళ్ళు ఫస్ట్ విజన్లో కానీ వాళ్ళ మిషన్లో కానీ వాళ్ళ డాక్యుమెంట్లో కానీ పెట్టిన దానినే మేము ఈరోజు వచ్చిన పిల్లలుగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి మాకు ఎల్లవేళలుగా సజెషన్స్ ఇస్తున్న డబ్ల్యూఓ ఫౌండెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవర్ యంగ్ అండ్ డైనమిక్ మన రాజేష్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. దాంతోపాటు ఈ సంవత్సరం 2026లో మేడారం మహాజాతర 800 సంవత్సరాల కలిగిన మేడారం మహాజాతరని ప్లాస్టిక్ రహిత మేడారం మహాజాతర నిర్వహించాలని మన ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భద్రా సార్ గారి పిలుపుతో దాదాపు ఈరోజు వరకు 80,000 మంది స్టూడెంట్స్ మేము ఎంపైర్ చేసి దానికి నన్నే ఇన్ఛార్జ్గా పెట్టారు. నేనే 80,000 మంది దగ్గరికి నేనే వెళ్ళాను, స్వయంగా నేనే వెళ్ళి నేనే అందరితో మాట్లాడాను, పిల్లలందరినీ ఎంపవర్ చేశాను. 80,000 మంది, ఒక్క పిల్లోడి ఇంట్లో ఒక 5గురు ఉంటే 80,000 ఇంటూ 5 వేసుకోండి, అంతమందిని మనం చైతన్యపరిస్తే సరిపోదా? నిన్నటికి నిన్న హన్మకొండ కలెక్టరేట్, ఓరుగల్లు కలెక్టరేట్ ముందు, ఓరుగల్లు కలెక్టరేట్ సాక్షిగా సమ్మక్క సారక్క మేడారం మహాజాతర 2026ని ప్లాస్టిక్ రహిత మేడారం మహాజాతర నిర్వహించుకుందామని, ప్లాస్టిక్ రహితంగా నిర్వహించుకుంటే ఇంకా 800 సంవత్సరాల కలిగిన చరిత్రని ఈ ప్లాస్టిక్తో మనం ఆపేయకూడదు. ఈ ప్లాస్టిక్ని మనం ప్లాస్టిక్ రహిత జాతరగా నిర్వహించుకొని ముందు తరాల వారికి ఈ జాతరని మనం ముందుకు తీసుకెళ్లాలని నిన్నటికి నిన్ననే మేము అక్కడ చేయడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ఈరోజు మన అడ్వైజర్గా ఉండే సాయన్న, నేను మిమ్మల్ని చూడలేదు, నేను మిమ్మల్ని కలవలేదు,
కానీ మీ యొక్క ఆలోచనలు మాతో ఎప్పుడు మా భద్రనగర్ మీ ఆలోచనలని మాతో చెప్తూ ఉంటారు. కాబట్టి మీ స్కూల్లో కూడా మేడారం మహాజాతర 2026 ఈ ప్లాస్టిక్ రహిత జాతర నిర్వహించాలని ఏదైతే ప్రపంచ పర్యావరణ సంస్థ పట్టుబట్టి నడుం బిగించి సమ్మక్క సారలక్క ఆశీర్వాదాలతో ముందుకెళ్తుందో మీ స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంతో పాటు ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గల్లా ప్రకాష్ సార్ మాస్టర్ గారికి, గురువు గారికి, మళ్ళీ మన వ్యవస్థాపక అధ్యక్షులు భద్రా సార్ గారికి, మన రాజేష్ అన్న గారికి, మన జితేందర్ అన్న గారికి, వీళ్ళందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీన్ని మనం ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మీరందరూ ఎస్ఎస్ రాయండి, మీరందరూ ఆర్టికల్స్ రాయండి. మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ వెబ్సైట్లో పెడదాం. ఇంటర్నేషనల్ వైడ్గా చూస్తారు, 152 దేశాల్లో వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరందరూ రాయండి. సాయి గారు అన్న పేరు మనం 152 దేశాల్లో వినిపించాలి. ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి అని తెలియజేస్తూ ప్లాస్టిక్ రహిత మేడారం మహాజాతర నిర్వహించుకుందామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈరోజు మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చిన జితేందర్ అన్న గారికి నేను విద్యు ప్రోగ్రామ్ మన స్కూల్లోనే స్టార్ట్ చేసినాం. ఈరోజు దాదాపుగా 2000 స్కూల్స్కి వెళ్ళింది. తొందరలో అది కనీసం 2 లక్షల స్కూళ్ళకి అది విస్తరించబోతుంది. అన్న అడగకముందే వాస్తవంగా సాయిగిరి అన్న గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను అత్యధికంగా ప్రేమించినటువంటి అన్న ఈరోజు మన నుంచి దూరమైనప్పటికి కూడా ఆయన ఎప్పుడూ కూడా మంచి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మన ప్రపంచ పర్యావరణ సంస్థ వైస్ ప్రెసిడెంటు ఫౌండేషన్ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఫస్ట్ మన స్కూల్లోనే మనతోనే ప్రకృతికి మనం దగ్గరించినటువంటి నా ప్రాణ స్నేహితుడు మా అన్న, మన డబ్ల్యూఓ వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర అన్న గారిని. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఇప్పుడు ఇక్కడ మనం గ్యాదర్ అయిన మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ మీటింగ్ అంతా కూడా వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ సమక్షంలో జరుగుతుంది. దీనికి హెడ్ క్వార్టర్ కానీ ఆఫీస్ కానీ అంతా కూడా మన సాయిగిరి హై స్కూలే. మీరు రేపు పొద్దున్న ఈ సంస్థ డబ్ల్యూఓ అనే సంస్థ WHO అంత పేరు గాంచాల. అంటే వాట్ ఈస్ WHO? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దానికి ఎంత పేరైతే వచ్చిందో ప్రపంచంలో WHO కూడా అంత పేరు రావాలి. ఇఫ్ WHO ఈజ్ స్ట్రాంగ్, దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ WHO. ఇఫ్ WHO స్ట్రాంగ్గా ఉంటే ఏం అవసరం లేదు, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు హ్యావ్ ఎనీ స్పెషల్ ఆర్గనైజేషన్ ఫర్ హెల్త్. కాబట్టి నేనేమనుకుంటానంటే, నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తే ఎన్విరాన్మెంట్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో నేను డైలీ కూడా స్కూల్లో మన భద్రన్నకి కానీ మన గిరిసార్ ఉన్నప్పుడు కూడా మేము డైలీ కూడా మన స్కూల్లో ప్లెడ్జ్ అనేది జరుగుతుంది. మీరు అందరూ మార్నింగ్ చేస్తారా లేదా ప్లెడ్జ్? వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ ప్లెడ్జ్ ఉంటుందా లేదా? సో ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు అవాయిడ్ ప్లాస్టిక్ అండ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. ఇంత పెద్ద ఆర్గనైజేషన్ WHO, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మన భద్రా గారు ఈవెన్ UNOలో కూడా ప్రసంగించారు. వాట్ ఈజ్ UNO? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్. సో అంత స్థాయికి వెళ్ళిన వ్యక్తి నా పక్కన కూర్చున్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ స్పోక్స్ పర్సన్ ఇన్ UNO. అర్థమవుతుందా? సో మనకు మీరు అందరికీ కూడా ఇప్పుడు భద్రా గారిని చూడడం కానీ, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ మీకు పరిచయం అవడం కానీ, ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రివిలేజ్ ఫర్ యూ. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఏమైపోయిందంటే ప్లాస్టిక్ మయం అయిపోయింది. మీకు ఆల్రెడీ సోషల్లో కానీ ఫిజిక్స్లో కానీ అన్నిట్లోనూ ఉంది మీకు. వాట్ ఆర్ ద థ్రెడ్స్ దట్ ఆర్ కమింగ్ విత్ ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. అర్థమవుతుందా? సో ఇట్లా మనం ఏదో అకేషన్ వచ్చినప్పుడు చెప్పడము వెళ్ళిపోవడమే కాదు, మీరు మీ ఇంట్లో కూడా సాధ్యమైనంత వరకు అవాయిడ్ ప్లాస్టిక్. మీకు ఆల్రెడీ RRR ఉంది తెలుసు కదా, రెడ్యూస్, రీయూజ్, రికవర్, రీసైక్లింగ్ ఆర్ రికవర్. ఈ సింపుల్ మెథడ్స్ని మనం వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ జనరేషన్ వద్దు మనతోనే ఆపేద్దామంటే ప్లాస్టిక్ని కంటిన్యూ చేయాలి. లేదు మన తర్వాత జనరేషన్ కూడా ఉండాలి మనకి అని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మనము ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి. సో ఇది చాలా నోబుల్ కాజ్. ఇది ఏ ఒక్కరి కోసమో చేస్తుంది కదా, ప్రపంచం కోసం, ప్రపంచం యొక్క మనుగడ కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా WOని నేను ఐ అడ్మైర్ దట్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ నోబుల్ ప్రొఫెషన్. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ భద్రా గారు,
గల్లా ప్రకాష్ గారు అండ్ అదర్ టీమ్. సో మనము మా సాయశక్తుల సాయిగిరి హై స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కానీ ఎల్లవేళలా భద్రన్న గారు మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీరు మీ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తానికి మనది కాబట్టి మన ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్తానికి మా సాయశక్తుల మేము మా సపోర్ట్ ఇస్తానికి 24/7 వీఆర్ రెడీ. ఓకే, ఇంకోటి నేను ఇందులో పాలు పంచుకోవడం నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సరే, మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు? 10th లేకపోతే అంటే 9th 8th ముగ్గురు వచ్చారు. ఓకే, మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఆరోగ్యం అనేది కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే మన చుట్టుపక్కల ఉన్న వీటిని ఫస్ట్ మనం శుభ్రంగా ఉన్నాయా లేవా అన్నది మనం ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ప్లాస్టిక్ వాడితే దానివల్ల మనకి చాలా లాస్ ఉంటుంది. అది చూసేటప్పుడు ఏమీ కనపడదు మనకి, కానీ లోపలికెళ్ళి అది క్యాన్సర్కి మూలమవుతుంది. దీనివల్ల మన మానవులందరూ కూడా చాలా వరకు వీక్ అయిపోతారు. చనిపోరు కానీ వీక్ అయిపోతారు. ఈ వీక్ అయిపోవటంతో మన బాడీలో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్ట్ అవ్వకుండా ఉండాలనుకుంటే మనము మన చుట్టుపక్కల ఉన్న వీటిని మనము ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలి. రెండోది, ప్లాస్టిక్ అనేది వాడకూడదు. ఫస్ట్ మనము కుండలు తీసుకొని వచ్చి మనం పూర్వీకుల్లాగా కుండలతో ఉండలేం. అందుకని ఈరోజు స్టీల్ దాంట్లో తాగుతున్నాం. స్టీల్ కొంతవరకు బెటర్. అట్లాగే రాగి కూడా వాడుతున్నారు. రాగి కూడా కొంతవరకు చాలా వరకు మంచిది అది. కానీ ఆ శుభ్రం చేసుకునే స్థితి ఈరోజు ఎవరికీ లేదు. ఎందుకంటే దానివల్ల దానికి ఒకలాంటి తుప్పులాగా పడుతుంది. దానివల్ల మనకి ఎఫెక్ట్ జరుగుతుంది మన బాడీలో స్లోగా. దాని గురించి దాన్ని కొద్దిగా ఆపేసి స్టీల్ తోటే వాడండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు చదువుకునే ముందు ఫస్ట్ మీరు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేయాలి. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే 6 బిఫోర్ లెగుస్తారో వాళ్ళు 100% వాళ్ళు హెల్తీగా ఉంటారు. రెండోది, కావలసిన చిన్న చిన్న ఎక్సర్సైజ్, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు చేయొద్దు. మీకు కావాలనుకుంటే ఒకరోజు వస్తాను మీ స్కూల్లో, నేను ఫ్రీగా మీ స్కూల్ మొత్తానికి ఎలాగా 100 ఏళ్ళు జీవించాలో. ఈరోజు నాకు 78 ఇయర్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ నాకు 78 వచ్చింది. 78 ఇయర్స్ వచ్చిందంటే నేను ఈరోజు వరకు కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, రావు కూడా. మనిషి కోట్లు సంపాదించారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి, పెద్ద పెద్ద మినిస్టర్లు అయ్యాము అంటే మనిషి జీవితంలో గెలిచినట్టు కాదు. బ్రతికున్నంత కాలము కూడా మెడిసిన్ లేకుండా జీవించినోడే గెలిచినవాడు అవుతాడు. నేను ఈరోజు ఒక 45 ఇయర్స్ అవుతుంది నేను ట్యాబ్లెట్ వేసుకొని. ట్యాబ్లెట్ లేకుండా మనం జీవించాలి. ఈ స్కూలు గారు, నేను ఒకసారి ఈ స్కూల్కి వచ్చాను, ఒకసారో 2 సార్లు వచ్చి ఉంటాను. వచ్చి మాట్లాడాను, నేను కూడా కరాటే చేశాను, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు నేను ట్రైన్ దిగంగానే ఈయన లేడు అని చెప్పేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. అది నాకు ఇంతవరకు నాకు తెలియదు. నాకు ఈయన లేకపోవటం కూడా 2 ఇయర్స్ అవుతుందని చెప్పారు కదా, 2 ఇయర్స్ అవుతుందని చెప్పారు. అంటే నేను ఒకప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్దాం అనుకున్నాను. వీలైతే కంపల్సరిగా మీ అందరికీ ఒకరోజు వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ మీ స్కూల్లో ఉండి ఖచ్చితంగా మీరు ఎలా జీవించాలి అనే కాన్సెప్ట్ మీద నేను చెప్తాను. ఇక్కడున్న యాజమాన్యం కానీ ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను నేను. ఓకేనా? రైట్. మనము చేసేది చిన్న చిన్న ఎక్సర్సైజులు, పెద్ద ఎక్సర్సైజులు చేసి మన బాడీని పాడు చేసుకోకూడదు. ఈరోజు ఎవ్రీ స్పోర్ట్స్ మ్యాన్ 35 ఇయర్స్ తర్వాత హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎనీ స్పోర్ట్స్ మ్యాన్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్స్ కూడా. ఎందుకు అవుతున్నారంటే ఓన్లీ రాంగ్ ఎక్సర్సైజ్. ఏ వయసులో ఏ ఎక్సర్సైజ్ చెయ్యాలో ఎవరికీ అర్థం కావట్లేదు. ఈరోజు చిన్నవాళ్ళకి చిన్న ఎక్సర్సైజులు ఉంటాయి, ఏజ్ పెరిగే కొలది ఎక్సర్సైజులు వస్తాయి.
మీ చిన్నపిల్లలకి మీ బాడీలో ఉండే మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి, ఇప్పుడే డెవలప్మెంట్ అవుతాయి, చాలా వీక్గా ఉంటాయి. అట్లాగే బోన్స్ కూడా ప్లాస్టిక్ లాగా ఉంటాయి, ముదరవు. ఇవన్నిటిని మనం ఆలోచించి చెప్పిన వాళ్ళే గురువులు. ఆ గురుతత్వం ఈరోజు చాలా మందికి తెలీదు. ఎవరో కొంతమంది ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటే తెలుసు, కానీ చాలా మందికి తెలియదు అది. దాని గురించి నేను నెక్స్ట్ మీ స్కూల్కి వస్తే కంపల్సరిగా నేను ఖచ్చితంగా మీకు నేను హెల్త్ గురించి ఎలా బ్రతకాలి ఏంటనే కాన్సెప్ట్ మీద మీకు నేను చెప్తాను. ఖచ్చితంగా ప్లాస్టిక్ జోలికి వెళ్ళొద్దు. మేడారం మహాజాతర సందర్భంగా ప్రపంచ పర్యావరణ సంస్థ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈరోజు మా జితేంద్ర అన్న గారు, మా విశ్వగురు గల్లా ప్రకాష్ మాస్టర్ గారు, సుమేరు, అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ, ఫౌండర్ జనరల్ సెక్రటరీ రాజేష్ గారి ఆధ్వర్యంలో మా విద్యార్థులందరి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అతిపెద్ద కుంభమేళ, మహాకుంభమేళ, 2.5 కోట్ల మంది ప్రజలు వస్తున్న ఈ మేడారం మహాజాతరలో ఎవరు కూడా ప్లాస్టిక్ తీసుకురావద్దని మా తరపున, మా స్కూల్ తరపున, ప్రపంచ పర్యావరణ తరపున మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాం. సేవ్ నేచర్, అందరి చేతుల పైకి ఎత్తాలి. సేవ్ నేచర్, సేవ్ మేడారం, సేవ్ మేడారం. థ్యాంక్ యూ. మళ్ళీ సేమ్ ఫోల్డ్ చేయండి, సేమ్.